నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాక్రోచ్ జనతా పార్టీ ప్రజెంట్ పొలిటికల్గా కావచ్చు, నాన్ పొలిటికల్గా కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, యావత్ ప్రపంచం మొత్తము ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించే పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. మనందరికీ తెలిసిందే. అటు విద్యాశాఖ ప్రక్షాళన దిశగా వేసిన అడుగులకు మద్దతు దొరకడము, సక్సెస్ సాధించడంతో నెక్స్ట్ ఎటువైపు అడుగులు వేస్తే బాగుంటుంది అన్న దానికి సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది యువత నుంచి రిజర్వేషన్ల వైపు వెళ్తే బాగుంటుంది అన్న ఒక నినాదాన్ని తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ రిజర్వేషన్ల వైపు అడుగులు వేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ రిజర్వేషన్ల వైపు అడుగు వేస్తే దేశంలో నెలకొన్న ఆ పరిస్థితులకు సంబంధించా, లేకపోతే పొలిటికల్ ఎజెండాగానే అది తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ రిజర్వేషన్లకు సంబంధించి నిజంగానే ఉద్యమం చేస్తే ఎంతవరకు అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది? ఇండెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఆదినారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. ఆది గారు నమస్తే అండి. నమస్తే. ఆల్మోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు రిజర్వేషన్ల వైపు అడుగులు వేస్తే బాగుంటుందన్న ఒక నినాదాన్ని చాలా గట్టిగా తీసుకొస్తున్నారు. నిజంగా అడుగులు వేసే ప్రయత్నాలు ఎంతవరకు చేయగలుగుతారు? చేసే దాని సక్సెస్ రేటు గురించి ఏం చెప్తారు? ప్రస్తుతం ఆల్రెడీ ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన ఉద్యమం నడుస్తున్నది. దీనికి స్ఫూర్తి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. దాని స్ఫూర్తిగా ఆల్రెడీ రిజర్వేషన్ హటావో ఆందోళన నడుస్తున్నది. దానికి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. అయితే సిజేపీ ఈ ఉద్యమాన్ని చేపడితే ఎలా ఉంటుంది అనేది మనం దానిలోకి వెళ్ళే ముందు సిజేపీ అసలు ఎందుకు వచ్చింది? సిజేపీ అనేది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ దేశంలో విద్యా వ్యవస్థను కాపాడాలి, ఈ దేశంలో అనార్కీ అనే విధానాన్ని పోగొట్టాలి. వాళ్ళ యొక్క సింబలే అంబేద్కర్, వాళ్ళ యొక్క సింబల్ కాన్స్టిట్యూషన్. అయితే రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ బద్ధంగా వచ్చింది తప్ప అది ఎవరు తీసుకొచ్చింది కాదు. ఈ దేశంలో రిజర్వేషన్ ఉండడం వల్లనే ఈరోజు అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడు. ఈ దేశంలో రిజర్వేషన్ ఉండడం వల్లనే ఈరోజు దళితులు అంతో ఎంతో గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్ ఉండడం వల్లనే ఇంకా పేద మధ్యతరగతి వర్గాలు ఒక స్థాయికి ఎదుగుతున్నారు. అయితే రిజర్వేషన్ హటావో ఆందోళన ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు అసలు ఈ భారతదేశంలో రిజర్వేషన్లో హటావో ఆందోళన చేయడంలో అని డిమాండ్ చేసే వాళ్ళలో అసలు రిజర్వేషన్ పొందని వాళ్ళు ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఓకే, దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా వచ్చినాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ అందరూ రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇంకా రిజర్వేషన్ పొందింది ఎవరు? దీనికి మద్దతు పలికే వాళ్ళు ఎవరు? భారతదేశం 140 కోట్ల జనాభా, 50 లక్షల మంది ఇప్పుడు దానికి ఉద్యమంలో ఏదో ఒక సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఈ ఉద్యమం సిజేపీ తరహాలో జరగడానికి అవకాశాలు దాదాపు 95% లేవు. ఓకే, ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలము రిజర్వేషన్ ఉంటుంది. కుల వ్యవస్థ నిర్మూలన చేయాలని ఈ భారతదేశంలో గత 100 ఏళ్ల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. కానీ అది రోజుకింత బలపడుతున్నది, రోజుకింత రాజకీయ నినాదంగా, రాజకీయ అస్త్రంగా మారింది తప్ప కుల వ్యవస్థ నిర్మూలన కేవీపీఎస్ పోరాటం, కుల వ్యతిరేక పోరాట సమితి అనేది కూడా మన దగ్గర ఉన్నది. ఇట్లా అనేక పోరాటాలు వచ్చినాయి, కానీ కుల వ్యవస్థ అనేది నిర్మూలించడం భారతదేశం లాంటి ఈ దేశంలో అసాధ్యం. అయితే ఇప్పటి జనరేషన్కి ఏంటంటే టాలెంట్ని చూసి కదా అర్హత రావాల్సింది, రిజర్వేషన్ల వల్ల కాదు కదా. ఆ రిజర్వేషన్లు పొందిన వాళ్ళలో ఎంతవరకు టాలెంటెడ్గా ఉన్నారు మార్క్ లిస్ట్లో చూసుకుంటే అన్న ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని దీన్ని ఎందుకు ఒక ఉద్యమంగా చేపట్టకూడదు అన్న ఒక నినాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగా ఈ రిజర్వేషన్లతోటి టాలెంట్ అనేది తొక్కబడుతుందా? ప్రతిభ ఎవరి సొంతం కాదు, కానీ ప్రతిభ నీకు పెరగడానికి మాత్రము అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు మంచి స్కూల్లో చదువుకొని మంచి గురువు దగ్గర విద్య నేర్చుకుంటే, మనము వెనకటికి మనం పురాణాల్లోకి వెళ్ళినా, భారతాల్లోకి వెళ్ళినా, మనం మహాభారతంలో చూస్తే ద్రోణాచార్యుడి శిష్యుడు అర్జునుడు. అదే ద్రోణాచార్యుడి దగ్గరనే నేను శిష్యరికం చేస్తానని కర్ణుడు పట్టుబట్టి ఆయన దగ్గరే శిష్యరికం చేసి, అంటే వేరే రకంగా చెప్పిన ఈయన కూడా ద్రోణాచార్యుని యొక్క శిష్యుడే. అంటే గురువును బట్టే శిష్యుని యొక్క ప్రతిభ బయటకు వస్తుంది. మరి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుకుని, ప్రైవేట్ స్కూళ్ళలో బ్రహ్మాండమైన టీచర్లు ఉన్న స్కూళ్ళలో చదువుకొని, అట్లాంటి అసలు స్కూళ్ళకి వెళ్ళి చదువుకొని వాళ్ళు అద్భుతమైన మేధో సంపత్తిని సాధించి ప్రతిభని అనుకుంటే,
మరి ఇన్ని రోజులు అసలు స్కూళ్ళకే అందుబాటులో లేని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు మరి ఆ స్కూళ్ళకే వెళ్ళలేని పరిస్థితి ఉంటే వీళ్ళకి ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, ప్రతిభ రావాలంటే విద్యలో రిజర్వేషన్లు ఉండాలి. మరి ప్రతిభ వచ్చిన తర్వాత విద్యలో రిజర్వేషన్లోనే బాగా చదువుకున్నాడు. మరి ఉద్యోగంలో వీళ్ళకు అసలు ఆ స్థానమే లేదు. ఉద్యోగాలకు రానివ్వట్లేదు. ఈ రోజు కూడా ఇంత రిజర్వేషన్లు వచ్చినా కూడా న్యాయ వ్యవస్థలో, జ్యుడిషియరీలో ఇంకా కూడా ఈ దళిత, గిరిజన, బీసీలు వెళ్ళట్లేదు అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఉమ్, ఈ రిజర్వేషన్లు అమలు జరుగుతున్న సందర్భంలో. కాబట్టి ప్రతిభ అనేది దాన్ని క్రైటీరియాగా తీసుకుంటే ప్రతిభ ఉండాలి. ప్రతిభ ఉన్న వాళ్ళకు రావాలి. ఆ ప్రతిభ ఉన్న వాళ్ళకు కూడా ఓపెన్ కేటగిరీ ఉన్నది మనకు. 100కు 100% రిజర్వేషన్ కేటగిరీ కాదు మనది. అవును అది. ప్రతి చోట మనకు ఓపెన్ కేటగిరీ ఉన్నది. ఓపెన్ కేటగిరీ కాకుండా వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించారు. అది కూడా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగం ప్రకారం జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు లేవు. బీసీలు 50% ఉంటే వాళ్ళకి 27% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. ఓసీలకు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇంకా ప్రతిభ అనే చోట ఇప్పుడు ప్రతిభ ఉన్న వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి. అంటే వీళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొంత కష్టపడ్డా కూడా వాళ్ళకి ఆ కేటగిరీలో వాళ్ళ రిజర్వేషన్లో టాప్లో ఉంటున్నారు. మనం ఇంత కష్టపడ్డా కూడా మిగిలినవి మాత్రమే కదా మనకు వస్తున్నాయి అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు Yes. కదా. ఎస్సీ మీరు నారాయణ స్కూల్లో చదివారు. మీరు నారాయణ చైతన్య స్కూళ్ళలో నీకు 50 పుస్తకాలు ఇస్తున్నాడు. మెంటర్లను పెడుతున్నాడు, ట్యూటర్లను పెడుతున్నాడు, టీచర్లను పెడుతున్నాడు. నీకు ఎట్లా చదవాలి, ఎట్లా మార్కులు రావాలి చెప్తుండు. నేను మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నాకు అసలు పుస్తకాలే రాలేదు 3 నెలల దానిక. మా టీచర్ సెలవు పెడితే ఇంకో టీచరే లేడు. మా దగ్గర వసతులు లేవు. మరి నేను అతనితో ఏ విధంగా పోటీ పడతాను? సమాన అవకాశాలు ఉన్న చోట సమానమైన పోటీ ఉంటుంది. అవకాశాలే సమానం లేనప్పుడు సమానమైన ప్రతిభ ఎక్కడొస్తుంది? సమానమైన పోటీ ఎక్కడొస్తుంది? నువ్వు బతుకుతున్నదే అసమానతల మధ్య. అసమానతల మధ్య బతికి సమానమైన అవకాశాలు రావాలనే నినాదమే తప్పు. అంటే నిజంగా ఇంకా ఒకప్పుడు ఎదుర్కొన్న కుల వివక్ష అనేది ఇప్పుడు ఇంకా సమాజంలో ఉందన్నా మీ అభిప్రాయం? కుల వివక్ష ఇంకా రోజుకింత పెరుగుతుంది. మొన్ననే మనం మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఒక జాతరలో ఒక అమ్మాయిని కుల వివక్షతోటి ఒక తన్నితే ఆ అమ్మాయి పోయి చనిపోయింది. అవును. అన్ని ప్రజా సంఘాలు మొత్తం అయినా కూడా ఇప్పుడు ఇంకా ఆ దోషులకు శిక్ష ఇంకా పడలేదు. ఈ రోజుకు 2 గ్లాసుల విధానం ఇంకా భారతదేశంలో కొనసాగుతున్నది. భారతదేశంలో ఇంకా 2 గ్లాసుల విధానం కొనసాగుతున్నది. ఇప్పటికీ ఇంకా గుళ్ళలకు పోవడానికి ఉద్యమాలు నడుస్తున్నాయి. భారతదేశంలో ఇప్పుడు కులం పేరు మీదనే ఎన్నికలు జరుగుతున్నాయి. కులం పేరు మీదనే కార్పొరేషన్లు వచ్చినాయి. కులం పేరు మీదనే కమ్యూనిటీలు వస్తున్నాయి. కులం రోజుకింత బలపడుతున్నది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చూస్తే ఆంధ్రలో కాపు, కమ్మ ఈ కుల రాజకీయాలు తప్ప అక్కడ వేరే రాజకీయాలు లేవు. దళిత రాజకీయాలు, అగ్రవర్ణ రాజకీయాలు 2. అక్కడ దళితులను ఊచకోత కోసారు. తెలంగాణలో మొత్తం కులానికో కమ్యూనిటీని పెట్టారు, కులానికో కార్పొరేషన్లు పెట్టారు. ఇంకా కులం ఇంతగానో ప్రభుత్వమే కులాన్ని ప్రోత్సహిస్తుంటే కులాల వారికి గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, రెడ్డి గురుకులాలు, కులాలని మనం పెంచుతున్నామా తగ్గిస్తున్నామా? సో కుల వ్యవస్థ అనేది రోజుకింత బలపడుతున్నది. కుల ఈ వివక్ష కూడా ఇంకా అంతకంతకు పెరుగుతుంది. చదువుకోవడం వల్ల, రిజర్వేషన్ల వల్ల అంతో ఇంతో అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్నారు. లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది ఈ వ్యవస్థ. అంటే ఈ రిజర్వేషన్లు చదువుకు ఒక్కదానికి మినహాయింపు ఇచ్చేసి మిగతా అన్నింటికీ అప్లికబుల్ చేసేసి, అంటే రేషన్ కావచ్చు లేకపోతే పథకాలకు కావచ్చు, వీటన్నింటికీ ఆ రిజర్వేషన్ అప్లికబుల్ చేసి స్టడీకి మాత్రము ప్రతిభ కొలమానము దానికి సంబంధించి ఎవరైనా ఒక్కటే అన్న ఒక నినాదం వస్తే సక్సెస్ కాలేదంటారా? తప్పకుండా అవుతుంది. అయితే అప్పుడు మనకు ఈ స్టడీస్లో అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. ఓకే. అందరూ గురుకులాలని చదువుకోవాలి. ఇంకా ప్రైవేట్ స్కూల్ వద్దు, మనకు ప్రైవేటు విద్య వద్దు. ఇది అది పెట్టినప్పుడు నేను అనేది అదే, సమానమైన వసతులు ఉన్నప్పుడు సమానమైన అవకాశాలు, ఓకే, అప్పుడు సమానమైన ప్రతిభ వస్తుంది. కానీ నువ్వు చదువుకునేది అద్భుతమైన వ్యవస్థలో చదువుకొని అసలు పుస్తకాలు లేనంతో నువ్వు నాతో పోటీ పడాలి అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ఓనికి కత్తి ఇచ్చినా యుద్ధం చేయమంటున్నావు, వీనికి కత్తే లేదు అసలు. అంతటి సమానంగా ఎప్పుడు యుద్ధం చేస్తాడు? వాస్తవం. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ల మీద ఫైట్ చేస్తే, ఇప్పుడు మొన్న చేసిన ఉద్యమం అనేది అంటే ఒక వ్యవస్థ మీద ఉద్యమం, అది కులమతాలకు అతీతంగా విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చారు. బట్ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఇన్ కేసు ఆ రిజర్వేషన్ల ఉద్యమం స్టార్ట్ చేశారని అనుకుందాము, ఎవరు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎవరు? రిజర్వేషన్లు పొందని వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పారుగా, ప్రతిభ ఉండి నాకు ఉద్యోగం రావట్లేదు, ప్రతిభ అంటే ఉండి అగ్రవర్ణాలు. నాకు సీటు రావట్లేదు. అగ్రవర్ణాలకు కూడా కాదు, అగ్రవర్ణాలలో కూడా రిజర్వేషన్లు పొందని వాళ్ళు వీళ్ళు. ఓకే. ఇప్పుడు అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అదే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓకే, వాళ్లకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. ఓన్లీ రిజర్వేషన్లు పొందని జనాభా ఎవరైతే ఉన్నారో, నేను ఐఏఎస్ కొడుకుని, ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ఆయనని, కానీ నాకు చదివినా కూడా మా నాన్న మస్తు ట్రైనింగ్ ఇచ్చిండు, అంత చదివినా కూడా ఒక ఎస్సీకి వచ్చింది, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఆయనకు నాకు రాలేదు, నాకు కోపం వస్తుంది. ఓకే. అప్పుడు ఈయనకు ప్రతిభ గుర్తుకొస్తుంది. కానీ వీళ్ళ నాన్న ఐఏఎస్ అనేది గుర్తుకుండట్లేదు ఆయనకు. అవతల ఉద్యోగం పొందిన వ్యక్తి, సీటు పొందిన వ్యక్తి, అతనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిండు అన్న గుర్తుకు ఉండట్లేదు. కాబట్టి సహజంగా యూత్ కదా, కోపం వస్తుంది. అరే, ఈ సమాన మార్కులు సమాన అవకాశాలు అనే ఉంటుంది కదా, అలాంటి చోటనే ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాలను తీసేస్తే వీళ్ళు 15% కూడా లేరు. ఈ 15% తోటి 85% వ్యతిరేకించాలి అనుకుంటున్నారు. నిజంగానే రిజర్వేషన్లు మొత్తం వద్దు అని, ఈ రిజర్వేషన్లు పొందే వాళ్ళలో కూడా రిజర్వేషన్ల అమలు విధానంలో మార్పు రావాలి తప్ప, ఒక వ్యవస్థలో ఇంట్లో ఎలకలు పడితే ఇల్లుని తలగబెట్టుకోవద్దు. ఆ ఎలకలను పూడ్చుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే ఈ రిజర్వేషన్లను అమలు చేసే విధానంలో ఎక్కడ తేడాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ఇంకా అంబేద్కర్ గారు చెప్పినట్టు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, రాజకీయాలకు మాత్రం 10 ఏళ్ళు రిజర్వేషన్లు అమలు చేద్దాం, మిగతా వాటికి కాదు. ఆయన ఆర్థిక అసమానతల కోసం రిజర్వేషన్లు పెట్టలేదు, సామాజిక అసమానతలు తొలగించినప్పుడు ఈ రిజర్వేషన్లు. ఇవి నిజంగానే అసమానతలు తొలగించిన రోజు రిజర్వేషన్లు అడగకుండానే పోతాయి. ఎందుకంటే ఈ మధ్య బీసీ నినాదం ఎక్కువ మనం చూసాం, చాలా నష్టపోతున్నారు బీసీలు అన్నది ఒక నినాదం తెర మీదకి వచ్చింది. అంటే ఇలాంటి ఉద్యమాలు వస్తే ఈ సెక్షన్స్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఒకప్పుడు వెనకబడ్డ వాళ్ళు, బట్ వాళ్ళు గవర్నమెంట్ పొజిషన్లలో ఉండి ఐఏఎస్, ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా రిజర్వేషన్లు కంటిన్యూ చేయడం అది ఎంతవరకు కరెక్టు అన్నది బీసీ దగ్గర నుంచి వినిపిస్తున్న ఒక నినాదం. దీనివల్ల మేము ఎక్కువగా నష్టపోతున్నది, మా బీసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది, మా వాళ్ళకు తగిన న్యాయం జరగట్లేదు అని ఒక నినాదం వచ్చినప్పుడు దీనికి ఆ బీసీ కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఎక్కువగా సపోర్ట్ రాదు అని అంటారు. బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు రిజర్వేషన్తో పాటు క్రీమీ లేయర్ విధానం అనేది ఒకటి ఉన్నది. అంటే బీసీలలో ఎవరైతే ఈ ఆల్రెడీ రిజర్వేషన్లు పొంది దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళ క్రీమీ లేయర్ విధానాన్ని, అయితే ఎస్సీ, ఎస్టీలకు ఆ క్రీమీ లేయర్ విధానం లేదు. ఈడ బీసీల యొక్క వాదన ఏంటంటే, ఈ క్రీమీ లేయర్ విధానం ఓన్లీ బీసీలకి ఎందుకు, ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తించకూడదు అనేది. సో ఎస్సీ, ఎస్టీలకు వర్తించాలి, అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన రిజర్వేషన్లు కావాలి అనేది బీసీల విధానం. కానీ అది ఎందుకో కానీ బీసీలు సమాజంలో అత్యధికంగా ఉన్నారు. వాస్తవానికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కావాలని ఇప్పుడు ఉద్యమం నడుస్తున్నది. ఈ ఉద్యమంలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కావాలంటే 50% బీసీలో, 52% మన దగ్గర తెలిసింది. అంత జనాభా రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఇంకా మిగతా వాళ్ళకి ఏమీ ఓసీ కేటగిరీ అనేది ఆల్మోస్ట్ దాదాపుగా ఉండదు. ఈ 15% కూడా ఉండదు, వాళ్ళు 5%కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. సో క్రీమీ లేయర్ విధానము వీళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకు పెట్టాలనే వీళ్ళ డిమాండ్ ఉన్నది. దీని మీద ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం ఇచ్చింది, బట్ క్రీమీ లేయర్ విధానం రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో లేని విధానాన్ని తీసుకొచ్చి బీసీల మీద రుద్దారు. ఇప్పుడు అది ఎస్సీ, ఎస్టీలకు అప్లై చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి. సో బీసీలు వాళ్ళకు చేస్తే మాకు చేయండి, మాకు చేస్తే వాళ్ళకు చేయండి, సమాన అవకాశాలు. నేను చెప్పాను కదా, సమాన అవకాశాలు, సమాన రిజర్వేషన్లు. సో ఇది బీసీలలో వ్యతిరేక వస్తే రిజర్వేషన్లు పోవు, వాళ్ళకి ఇంకెక్కువ కండిషన్లో అప్లై అవుతాయి, అంతకు మించి రిజర్వేషన్ పోయే అవకాశం లేదు. కాబట్టి ఇది ఉద్యమం కార్యరూపం దాల్చిన ఉపయోగం అయితే ఏమి ఉండదు, అంతేనా? ఉద్యమం కార్యరూపాలు దాల్చడం వల్ల ఎప్పుడైనా కొన్ని మార్పులు వస్తాయి. కానీ వ్యవస్థ ఒక్కటే రోజు పూర్తిగా అవతల వైపు నుంచి యువతల వైపు రాదు. సో ఇందులో ఒకవేళ లోపాలు ఉంటే, రిజర్వేషన్లో లోపాలు ఉంటే, నిజంగానే ప్రతిభ ఉండి వెనుకబడ్డ వాళ్ళు ఉంటే వాళ్లకు ఎలా న్యాయం చేయొచ్చు అనే ఒక ఆలోచన ప్రభుత్వాలకు వస్తే అందులో ఉన్న లోపాలను సరిచేసే అవకాశం లభిస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వాళ్ళు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అడుగులు వేస్తే
అగ్రవర్ణాల్లో లేకపోతే మీరు అన్నట్టుగా రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్న వాళ్ళు తప్పితే దళితులు అయితే వచ్చి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అయితే పోరాటం చేయలేరు. కాబట్టి దీన్ని నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు ముందుకు తీసుకురాగలుగుతుంది, తీసుకొచ్చే సాహసం చేస్తుందా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు ఆది గారు. థ్యాంక్ యూ.